డబ్బులేం పోవు, అది గుర్తుపెట్టుకోండి. ఏమవుతుందమ్మా అని చెప్తే ఏం డబ్బులు, మీరు ఆల్రెడీ నెట్ కట్టినప్పుడు డబ్బులు దానికి కట్టేశారు అంతే. మీరు సబ్స్క్రైబ్ చేయడం ఫ్రీ, అది దానికి డబ్బులేం పోవు. కాబట్టి జకరే పాస్టర్ గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కూడా ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే. తర్వాత ఇప్పుడు నుంచి మనం మారుతుంది మన పద్ధతి. అంటే ఇంతవరకు చూసాను నేను ఎలా వస్తున్నారు, ఇంకా కొంతమంది రాకుండా అటు ఇప్పుడు బాగా వస్తున్నారు అందరూ. కాబట్టి డ్యూటీస్ ఉంటాయమ్మా, డ్యూటీస్ ఉంటాయి. ఇష్టమైన డ్యూటీస్ చేయడం చెప్పండి, ఇష్టమైన కాదు గట్టి చెప్పండి. సాక్ష్యం చెప్పడానికి రావడానికే మీరు ఇబ్బంది పడుతున్నారు. వాకింగ్ చెప్పాలా నెల నెల, అర్థమైందా? వారానికి ఒకరికి డ్యూటీ వేస్తాం, వాకింగ్ చెప్పే డ్యూటీ. తర్వాత నడిపించే డ్యూటీ ఒకరికి వేస్తాము. వాళ్ళే రావాలా అంటే ముందు రావాలా, ప్రారంభ ప్రార్థన చేసి ప్రారంభించాలి. 2x2 ఫెలోషిప్ చేశారా ఈరోజు? అవన్నీ మేము వచ్చేలోపు మీరు అవన్నీ ఇంకా చేయించాలన్నమాట. అర్థమైందా? మేము కొంచెం దూరం నుంచి వస్తాం కాబట్టి మీరు అవన్నీ చేయించాలి. స్తుతి ఆరాధన వరకు మేము వచ్చే లోపల మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అవన్నీ మీరు చేసేయచ్చు, నడిపించేసుకోవాలి. వాక్యానికి ఎవరైతే వాక్యం చెప్తారో వాళ్ళు వాక్యం చెప్తారు. నేను ఏదో కొంచెం మాట్లాడితే ఎవరు రాలేదు ఆ నెలలో అంటే నేనే చెప్తా వాక్యం. కాబట్టి ఎందుకంటే నేను ఫస్ట్ నేను బయటపడే కంటే అనేకులు ముందుకు రావాలని నా ఆశ. నేను చెప్పుకొని నాకు అన్ని టాలెంట్స్ ఇచ్చాడు దేవుడు, అన్ని చేయగలను. చిల్డ్రన్ మినిస్ట్రీ చేస్తాను, యూత్ మినిస్ట్రీ చేస్తాను, లాస్ట్ జైల్ మినిస్ట్రీ చేశాను, చిన్నపిల్లల మధ్యలో అన్నీ వచ్చు. స్త్రీల మీటింగ్ చేస్తాను, రిట్రీట్లు చేస్తా, పిల్లల రిట్రీట్లు చేస్తా, అన్ని చేయగలను. అన్ని టాలెంట్ దేవుడు నాకు ఇచ్చాడు అని నేనే ముందు ఉండాలని కోరుకోను. అందరూ ముందుకి రావాలని నేను కోరుకుంటా, నాలాగా తయారవ్వాలని కోరుకుంటాను అన్నమాట. కాబట్టి వచ్చే నెలలో లీడింగ్ చేసేవాళ్ళు ఒకరు ఎవరు చేస్తారు, లీడింగ్ ఎవరు చేస్తారు వచ్చే నెలలో? మీరు చేయకపోతే నేను చెప్పేస్తా అంతే. లీడింగ్ ఎవరు చేస్తారు? సరే నేను చెప్తానమ్మా, మీరు పింక్ కలర్ సార్ లేచిన మధ్యకేర పాఠం గారా? ఏం పేరు మీ పేరు? దివ్య. దివ్య కరెక్ట్. మీరు లీడ్ చేయాలి అంటే నడిపించాలి. మీరు ఏం చేస్తారు, మన ప్రోగ్రామ్ ఎలా ఉంటుందని సోనీ ఉంది ఇక్కడ పాఠం. సోనీ పాఠం దగ్గరికి వస్తే నీకు రాసిస్తారు, దేని తర్వాత ఏంటి అనేది రాసియమ్మా. అది నీ దగ్గర నువ్వు రాసుకొని వెళ్ళు. ఈరోజు వచ్చే నెలలో ఆ పేపర్ దగ్గర పెట్టుకోవాలి, పోగొట్టుకుని. కాబట్టి జాగ్రత్త పెట్టు, నువ్వు నడిపించాలి. సరేనా? స్టార్టింగ్ ప్రార్థన నుంచి ఇక స్తుతి ఆరాధన వరకు మీరు నడిపించాలి. ఓకే. తర్వాత 10 నిమిషాలు మాత్రమే చెప్పాలి వాక్యం. మీరు కూర్చోండి. 10 నిమిషాలు మాత్రమే చెప్పాలి వాక్యం. మీరు ఏం చెప్తారు ఏంటని నాకు తెలియదు. ఇక్కడ వచ్చి నిలబడి చెప్పాలన్నమాట. మీరు రెడ్ సారీ మీరు లేకన్నా అవన్నీ చెప్పకూడదు, లేదు. మీరు ఏం పేరు మీ పేరు? సంతోషమ్మ గారు. సంతోషమ్మ గారు ఎట్లున్నారా మీరు? ఇది భయపడి కూర్చోనికి కాదు మేము పెట్టిన మీటింగ్. మీలాంటి వాళ్ళని డెవలప్ చేయడం కొరకు మేము మీటింగ్ పెట్టాం. అవన్నీ కుదరు. సంతోషమ్మ రాసుకోమని నువ్వు. సంతోషమ్మ పాస్టర్ గారు 10 నిమిషాలు చెప్తుంది వాక్యము. అవన్నీ ఆ రూల్ అంతా దేని తర్వాత ప్రోగ్రాము మీకు సోని చెప్తుంది. ఇప్పుడు 10 నిమిషాలు వాక్యం అన్న దగ్గర ఆమె పేరు రాసి పెట్టుకోవాలి. మానేసామనుకో నెక్స్ట్ వీక్ లేదు, వచ్చే నెల టైం ఇచ్చా నీకు. నెల టైము. ఇప్పుడు మా ధూపాల్లో ఒక మాట చెప్తుంది. ధూపాల్లో చదువు రాదు, పాఠం చదువు రాదు. ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు అందరూ చదువుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, నాకు చదువు రాదని పలకా బలకం కొనిచ్చుకుంది ఆయనతో. కొనిచ్చుకొని నేర్చుకుంటుంది, చదువు నేర్చుకుంటుంది. వచ్చిందా ఇప్పుడు చదువు? అయితే ఆమె ఆ చదువు రాకముందే వాక్యం చెప్పడానికి ఇస్తే ఆమె ఏమైతే వినదో చర్చిలో చక్కగా
చక్కగా వచ్చి అప్పచెప్పింది. అంటే అట్లీస్ట్ ఇక్కడ వచ్చి నిలబడే ధైర్యం వస్తుంది మీకు. అంతే నువ్వేం చెప్తా, మేము ఎవ్వరు నవ్వడం కానీ అమ్మ నవ్వడం కానీ అలాంటివి ఎవరు చేయరు. ఆదోనిలో లలితమ్మ, ఆమెకి చదువు రాదు, యూట్యూబ్లో నాలుగు సాక్షులు వాక్యం కూడా. కాబట్టి సిగ్గుపడకూడదు. దేవుని పనిలో సువార్త విషయంలో సిగ్గుపడనక్క లేని వారిగా మనము ఉండాలి. కాబట్టి సంతోషమా, సాకులు చెప్పొద్దు. మీ ఆయనతో మాట్లాడు, అయ్యా వచ్చే నెలలో నాకు వాక్యానికి ఇచ్చినారు నాయన. కాబట్టి ఏం చెప్ప అడుగు, ఆయన అడిగి అదే నెల రోజులు ప్రాక్టీస్ చేయి. అద్దం ముందు నిలబడుకో, పెద్ద అద్దం ఉందా, ఉంది కదా, అద్దం ముందు నిలబడుకొని మాట్లాడు. నీకే వాక్యం ఆయన ఏం చెప్తారో అది చెప్పు. నువ్వు చూసుకో, నువ్వు ఎక్కడ మార్చుకోవాలో నీకు తెలుస్తుంది. అంటే ఏం పర్లేదమ్మా. అయితే పాయింట్స్ గుర్తుపెట్టుకో. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దానివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి, మనం అలా ఉండకూడదు, ఇలా ఉండాలి. యేసుప్రభు మన కొరకు మరణించాడని సిలువ సువార్త చివరిలో యేసుప్రభుని మనం చూపించాలి. అర్థమైనా? కాబట్టి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు, ఏం చేశారు, మోసం చేశారా, పాపం చేశారా, ఆ పాపం మనం తీసేసుకుందాము, మనం ఇలా బతకాలి అంతే. అది సంఘంలో కూడా నువ్వు చేయగలుగుతావు. ఇక్కడ వచ్చే పాఠశాలలో ఎవ్వరు నాతో సహా మేమే గొప్ప వాళ్ళం కాదు. నాకెంత జీతం ఇస్తాడు దేవుడు, నీకు అంతే జీతం ఇస్తాడు. కానీ పని పాట లేకపోతే జీతం వస్తుందా? ఇవ్వడు. ఎవ్వరు పొద్దున పనికి వచ్చిన ఆయన కోటే జీతము, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు కోటే జీతము, సాయంత్రం వస్తే కూడా అందరు కలిపి సమానంగా ఇచ్చిన దేవుడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. ఎందుకు నాకు దేవుడు నేను తనకి ఇవ్వాలి అని నాకు ప్రేరేపణ వచ్చింది అంతే. కాబట్టి నేను ఇచ్చాను అంటే దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడని అర్థం. కాబట్టి వచ్చే నెలలో ఖచ్చితంగా మీరు 10 నిమిషాలు, ఇంకా 10 నిమిషాలు అంటే పరిస్థితి చూస్తే 10 నిమిషాలు చెప్పేటట్లేదు. ఆమె 5 నిమిషాలు ముగిసేటట్టుంది. అయినా పర్లేదు, నాకు ఇక్కడ వచ్చి నిలబడి మాత్రం చెప్పాలి. ఈ విధంగా నేను ప్రతి నెల ఒకరికి వాక్యం చెప్పడానికి అవకాశము ఇస్తాము. 10 నిమిషాలు వాక్యం చెప్పాలి. అది ఒకవేళ ఆ టైం కల్లా మేము వస్తే మేము వింటాము, రాలేకపోతే దేవుడు వింటాడు. మీ దగ్గర అందరూ వింటారు. మార్చుకుందాము, ఒకరినొకరు చూద్దాము. సిగ్గుపడొద్దండి. ఇదేమి సంఘం కాదు, మన పాశ్రమల సహవాసం. కాబట్టి ఈ సహవాసం నేర్చుకోవడం కొరకే మేము ఈ ప్రోగ్రాం పెట్టింది. ప్రతి మూలలో ఉన్న పాశ్రమ లెగాలపైకి ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా, తర్వాత బద్ధకంగా, తర్వాత ఇంకేదమ్మా నేను చెప్తాను వరుసగా 4-5 మాటలు అంటాను. నువ్వు అశ్రద్ధగా చేయకూడదు. అశ్రద్ధగా పనిచేస్తే ఏమవుతుంది దేవుని దగ్గర నుంచి? అట్లా ఉండకూడదు. అందరూ బాగా పనిచేయాలనేది ఈ వీ మినిస్ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి థ్యాంక్ యూ రా, నేను చెప్పగానే ఒప్పుకును. ప్రైజ్ రా. మళ్ళీ వచ్చే నెల వెంటనే ఇంకొక లీడింగ్ ఉంటారు. అట్లా ఎవరిని స్తుతి ఆరాధన పాటలు బాగా పాడతారో నువ్వు చూసుకోవాలి. వాళ్ళు నిలబెట్టి స్తుతి ఆరాధన చేయండి. కాబట్టి వచ్చే నెలలో నడిపించేది దివ్య గారు, సంతోషం గారు 10 నిమిషాల వాక్యం. ఓకేనా? ఇష్టమైన అందరికీ ఇష్టమైన ప్రతి ఒక్కరైతే చెప్పాలన్నా, ఎవరిని వదిలిపెట్టు. కాకపోతే ఒక్కొక్క నెల ఒక్కొక్కరికి ఛాన్స్ వస్తుంది. సరేనా? అలా వెళ్ళదు. ఎందుకంటే మా ధూపాలు అలాగే చేస్తాను. ఇంకొకటి, నేను ఇక్కడ బుక్స్ తేలే. బుక్స్ తెస్తుంటే నేను చెప్పేదాన్ని, కానీ అయినా కూడా మీరు ఏం చేయాలంటే నేను వచ్చే నెలలో మీకు బుక్స్ ఇస్తాను. బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? రోజు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? ఊగిట బైబిల్ తీసి తలపడి చదువుతున్నారు. సరే, ఎట్లా చదువుతున్నారో ఏమో నాకు తెలియదు, కానీ నేను కూడా సగం దాకా వచ్చి మళ్ళీ ఇప్పుడు నిన్న నుంచి మొదలు చేసిన మా పాఠశాలందరికీ, ధూపాలని పాఠశాలందరికీ ఒక ఛాలెంజ్ ఇచ్చిన. ఏంటంటే ఆది కాలం నుంచి మనం బైబిల్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటి నుంచి అందరూ 5 అధ్యాయాలు, రోజుకి ఎన్ని అధ్యాయులమా? 5 అధ్యాయాలు. ఎంత టైం పట్టింది? ½ an hour పట్టింది. కొంతమంది ఇంకా తొందరగా కూడా ముగిచేస్తారు. కానీ 5 అధ్యాయాలు అయితే చదవాలి.
ఈ 5 అధ్యాయాల్లో దేవుడు నీతో ఏం మాట్లాడాడు అనేది ఏం చేయాలి? రాయాలి. ఈసారి మీరు ఏదో విధంగా మీరు చిన్న బుక్, అది 5 రూపాయలు 10 రూపాయలు ఎంత ఉంటుంది, ఒక బుక్ కొనుక్కోండి. ఆ బుక్లో ఆది కాండం నుంచి మళ్ళీ మనం అందరం కలిసే వరకు ఎన్నో అధ్యాయాలు అయిపోతాయి. రోజుకి 5 అధ్యాయాలు అంటే 30 రోజులకి ఎన్ని అధ్యాయాలు అయిపోతాయి? 30 రోజులు 15 అంట 60 దాకా అవుతుంది. రోజుకి 5 అంటే అవునా కదా? 150. 150 అంటే ఆది కాండం వచ్చేసి 50 అధ్యాయాలు, నిర్గమకాండం 40 అధ్యాయాలు, లేవి కాండం 27 అధ్యాయాలు, ఇక సంఖ్యాకాండం నుంచి కొంచెం గుర్తులేదు. 3 గుర్తున్నాయి ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, కానీ ఇంకా 3 అయిపోతాయి అనుకుంటా. కాబట్టి రోజు ఎక్కువ రాసుకుని అవసరం లేదు. దేవుడు 5 అధ్యాయాలు మీతో ఏం మాట్లాడాడు అనేది మీరు రాసుకొని రావాలి. ఎంతమంది రాసుకొని వస్తారు అట్లా? ఊకమ్మసలు యా నుంచి వచ్చినావు, మాకు దీపాలు పెట్టడానికి వచ్చినావు, హాయిగా ఇంత అన్నం వండి కూర వండి పిల్లల్ని పంపించి అయ్యగారిని పంపించి చక్కగా పండుకొని కొంతమంది సీరియల్ కూడా చూస్తారంట. ఉంటుండే హాయిగా మంచం మీద పడుకొని ప్రశాంతంగా ఉంటే మళ్ళీ బైబిల్ సవాలంటే చదివేది చదువుతాము, రాయాలంట మళ్ళీ ఎవరు రాస్తారు? వాయబ్బా అనుకున్నాగా. నాకు వస్తుంది కాదు, ఎవరికోసం? మీకోసం. మీరు రాస్తే ఏమైందంటే దేవుడిని ఏమన్నాడు, ఇంకొక రోజు నువ్వు దాన్ని ఇట్లా ఓపెన్ చేసినప్పుడు దేవుడిని భయపరుస్తాడు. అరే ఆ రోజు నాతో దేవుడు ఇలా మాట్లాడాడు. అసలు నువ్వు ఆశ్చర్యపోతావు. నువ్వు పెద్ద ఇప్పుడు అసలు పెద్ద రైటర్ అయితే లాస్ట్ కల్లా నిజంగా మనం అది ఫాలో అవుతాయి. కాబట్టి దయచేసి ఎంతమంది రాస్తారు చేతులు ఎత్తండి. మనసులో అనుకోవడం కాదు, చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 మంది ఎత్తారు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారా? 4 6 7 8 9 10 11 12 మంది. 13 మంది 9 మంది చేస్తారు. మిగిలిన నలుగురికి ఏమైంది? సంతోషమైన చేతులే. రాయడం రాదా? వచ్చిందా? మరి రాస్తారా? నీకు ఇప్పుడే ప్రసంగాలు వచ్చేది కదా, 50 ప్రసంగాలు వస్తాయి నీకు. కాబట్టి రాయాలి, అందరూ రాయండి. నా కోసం కాదు, అవన్నీ తెచ్చి నాకు ఇవ్వాలి మీరు. నేను అవన్నీ చూసి బెస్ట్ ఎవరు బాగా రాశారనేది నేను సెలెక్ట్ చేస్తాను. సరేనా? ఊరికే వద్దామా, మనం సేవ చేస్తాం. టైం ఎక్కువ లేదు, మనకి సమయము ఇంకెక్కువగా లేదు. దేవుడు అక్కడ అతి సమీపంలో ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే, ఇంతవరకు ఎలా ఉన్నాయి, ఇప్పటి నుంచైనా నీ జీవితంలో ఒక మార్పు అనేది రావాలి. కాబట్టి అది మీరు చేయాలి. సరేనా? చేస్తారు కదా? ఓకే. 2 ఛానల్ ఏం చేయాలి? మీరు సబ్స్క్రైబ్ చేయాలి. 5 అధ్యాయాలు బుక్లో అంటే ఏమి 5 అధ్యాయాలు చూసి ఇక్కడ చూసి అక్కడ రాసివ్వాలండి. చదివినాక దేవుడు మీతో ఏం మాట్లాడాడు అది రాయాలంతే. ఇంతే మ్యాటర్ ఉంటుంది, పెద్ద పెద్ద అవసరం లేదు. అది రాసుకొని రావాలి. సరేనా? ఓకే. మీరు అలా చేశారంటే మీరు బుక్స్ తెచ్చుకుంటే ఓకే, లేకపోతే నేను వచ్చే నెల బుక్స్ తెస్తాను. నేను ఇచ్చిన బుక్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి, మీ బుక్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. వచ్చే నెల రాగానే నేను బుక్లు తీసుకుంటాను, అన్ని వెరిఫై చేసేసి లాస్ట్లో ఎవరు బెస్ట్ అనేది నేను తీర్మానం చేసి బెస్ట్ అవార్డు ఇద్దాం. ఓకేనా? మనం ఉజ్జీవం మనలో రావాలి. సరే? దేవుని స్తోత్రం. మరి ఇంతవరకు ఎంతో జాగ్రత్తగా విన్నారు. 2 అనుకున్నాము, 2:30 పర్వాలేదు, 2:30 వరకు ఉండొచ్చు. మనం ఇంకా 5 నిమిషాలు ఉంది, అంత అయిపోయింది. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని హోస్ట్ చేసినటువంటి రాజు పాష గారికి, ఎస్ఏ పాషం గారికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ లేచి నిలబడినట్టు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ఎవరు వస్తారు? మంచి దేవునికి స్తోత్రములు. మరి ఇంతవరకు మనకు దేవుడు వాక్యం అందించిన
మా దైవ సేవకురాలు మేరక్క గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. మరి మేము చాలా పరిచయతులకు దేవుడు మాకు మంచి ఆత్మీయ బంధువులు ఇచ్చినట్టు దేవుడు స్తోత్రం. అదేవిధంగా మరి ఈ సంఘానికి కూడా చాలాసార్లు వచ్చిపోయింది సిస్టర్ గారు, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈ మినిస్టర్ ద్వారా పరిచయలో ఈ పత్తికొండ ప్రాంతాన్ని పురస్కరిస్తున్నాం. మరి సుధారాణి మేడం గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మరి బాలరాజ్ సార్ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క చివరి ప్రార్థన ఆశీర్వాదం మరి సారు మేడం గారే వాళ్ళే ముగిస్తే మాకు ఆశీర్వాదం పత్తికొండ ప్రాంతం గడ్డయ్య గారికి రండి. ప్రార్థన. మహాగణుడు అయిన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువా మరి వచ్చిన సేవకులను బట్టి ప్రభువా మీ సన్నిధిలో స్తుతిస్తున్నాం. ఈ యొక్క పరిచర్యలో భాగంగా నైనా అనేక మాసముల నుంచి ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి సంఘాల అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు నైనా మా సేవకురాలు బలమైన మీ పనిలో బలమైన సాధనాలుగా వాడబడుటకు సహాయం దయచేయండి. మరి దినం ప్రభువా వాక్యం అందించడానికి ఏర్పాటు చేసిన మరి సహోదరి మేరీ గారిని బట్టి నాయన మీకు స్తోత్రములు. నాయన బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు. నాయన వ్యర్థం కాకుండా వారి సేవా పరిచర్యలు ఉపయోగపడుటకు సహాయం దయచేయండి. నాయన యొక్క పరిచర్య ద్వారా జరుగుతున్నటువంటి బ్రాంచెస్ అన్నిటిని బట్టి కూడా మీకు స్తోత్రములు ప్రభువా. నాయన వచ్చిన ప్రతి కుటుంబము ప్రతి పరిచర్యలో నాయన పాలుభాగస్తులవుతున్నటువంటి సేవకురాలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఎదురాని సాతాను ఆటంకాలన్నీ కూడా యేసు నామములో మీరు లయపరిచి ప్రభువా అద్భుతమైన విజయాల చేత నాయన గొప్ప పరిచర్యలో వాడబడుటకు సహాయం దయచేసి మీ నామములకు మహిమ కలిగించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనకు, మన కుటుంబములకు, మన సంఘములకు, మన పరిచర్యలకు, లోకంలో జీవిస్తున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.